ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఆంగ్ల బైబిలులో దేవుడు అంటున్నాడు తన యొక్క శిష్యులకు, ఇటువంటి యొక్క సైతాను ఉపవాసము వల్ల, ప్రార్థన వలననే గాని వేరే దేని వలనను పోదు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడిని తన యొక్క తండ్రి శిష్యుల దగ్గరకు ప్రార్థనకు పిలుచుకుని వస్తాడు. కానీ శిష్యులు ప్రార్థన చేశారు, విడుదల ఆ అబ్బాయికి కలుగలేదు. కానీ యేసయ్య దగ్గరకు ఆ అబ్బాయిని ఆ తండ్రి తెస్తాడు. ప్రభువైన యేసయ్య ఒక చిన్న ప్రార్థనలో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. శిష్యులు దాన్ని చూశారు. ఏకాంతంగా వచ్చినప్పుడు, అయ్యా, ఎందువల్ల మా వల్ల ఆ యొక్క దయ్యాన్ని తరవడానికి కాలేదు అనేటప్పుడు ప్రభువైన యేసయ్య వాళ్ళకు చెప్పిస్తున్నాడు. చూడండి ఆత్మీయ మర్మాన్ని. ఇటువంటి యొక్క జాతి మొండి పిశాచి ప్రార్థన వలనను మరియు ఉపవాసము వలననే గాని మరి దేని వలనను పోదో అని ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటికి కూడా మనం ప్రార్థన చేసి చూస్తాం, అయ్యో ఎందుకు నా జీవితంలో విడుదల కలగలేదు. కానీ ప్రభువైన యేసయ్య టిప్స్ ఇస్తున్నాడు. చూడండి, ప్రార్థన, ఉపవాసం ఎటువంటి దయ్యాన్నైనా వెళ్ళకూడదు. అవునండి, ప్రభువైన యేసయ్య సేవను ప్రారంభించడానికి ముందే ఉపవాసం ఎత్తి ఆయన సేవను ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఈనాటికి కారణము లేకుండా వ్యాధులు, మెడికల్ రిపోర్ట్ నార్మల్ గా ఉంటుంది, కానీ వ్యాధి కారణం లేకుండా అసమాధానాలు, కారణం లేకుండా ఇంటిలో గొడవలు. ఏమి కారణం? దుష్ట క్రియలు, సైతాన్ యొక్క తంత్రాలు. వాటన్నిటికీ మందు ఏమండి? ప్రభువైన యేసయ్యనే చెప్తున్నాడు. చూడండి, ప్రార్థనను ఉపవాసము వలననే గాని ఇటువంటి మొండి పిశాచులు పోదని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ప్రార్థన చేసి చోలిపోయి ఉన్నారా? ఈ ఉపవాస రోజుల్లో మనం ఉంటున్నాం, లెంటన్ డేసుల్లో మనం ఉంటున్నాం. ఉపవాసం ఉండండి. మీ వల్ల అయినంత వరకు దేవుని సన్నిధిలో ఉపవాసంలో గడపండి. మీ జీవితంలో గొప్ప విడుదలను దేవుడు ఇచ్చింది. దేవుని వల్ల కానిది, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. నినవే ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని పథకం ఏమై ఉన్నదండి? వాళ్ళను నాశనం చేయడానికి దేవుడు అన్నాడు. కానీ వాళ్ళ ఉపవాసం ఉండగా వాళ్ళ ఉపవాసానికి దేవుడు సదుత్తరాన్ని ఇచ్చాడు. దేవుని పథకాన్నే మార్చుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితములో గొప్ప జయ జీవితానికి సాధనం ఉపవాసమే, ప్రార్థనే, ఉపవాసపు ప్రార్థననే. ఈ వాక్యం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ జీవితంలో గొప్ప విడుదలను, ఆశీర్వాదాలను దేవుడు కలిగించను. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. మీ యొక్క రక్తపు కోట్ల వీళ్ళను దాచుకోండి. వీళ్లను పీడించేటువంటి ముండి దయ్యాలు, వీళ్లను పీడించేటువంటి ముండి పిశాచులు వీళ్ళ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోని, వీళ్ళ శరీరాన్ని వదిలి వెళ్ళిపోని, వీళ్ళకి అసమాధానాన్ని కలుగజేసి వీళ్ళ జీవితంలో పోరాటాలను తెచ్చేటువంటి సకల దుష్ట పోరాటాలు నాశనమైపోవాలి. నా రాజా, వీళ్ళ ఆత్మీయ జీవితపు ప్రయాణాన్ని ఆశీర్వదించండి. మీ రక్తపోట్ల వీళ్ళను దాచుకోండి. వీళ్ళ ప్రార్థనలకు సదుత్తరానివ్వండి. మీ కృపా కనికరం అపరిమితంగా దిగిరాని. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గుడ్ డే.